ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత స్టూడెంట్స్ వాళ్ళ యూనివర్సిటీ నచ్చక, లేదంటే వాళ్ళ సిలబస్ నచ్చకో, ఆ సబ్జెక్ట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండకపోవడం, ఎక్కువ ఫీజు అయిపోవడం వల్ల యూనివర్సిటీస్ చేంజ్ అవుదాం అనుకుంటారు. ఎలా చేంజ్ అవ్వాలి, ఒకవేళ చేంజ్ అయితే ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉంటారు. వీడియోలో ఒకవేళ మీరు యూనివర్సిటీస్ చేంజ్ అవుదాం అనుకుంటే మీకు హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్ కొంచెం ఉంటుంది, కొంచెం లాస్ట్ వరకు చూడండి. ఆస్ట్రేలియాలో మీరు ఏ యూనివర్సిటీ ఆర్ కాలేజ్లో మాస్టర్స్ చేస్తుంటే ఫస్ట్ 6 months అయిపోయిన తర్వాత మీరు ఏ యూనివర్సిటీకి కానీ ఏ కాలేజీకి కానీ మారిపోవచ్చు. ఇది లీగలా కాదా అనుకుంటారు. ఇది పూర్తిగా లీగలే. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఏ యూనివర్సిటీలో ఆ కాలేజీలో అయితే ఉన్నారో ఆ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. దీని గురించి చేంజ్ యూనివర్సిటీ అని చెప్పేసి నేను టైప్ చేయండి, మీకు దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలా చేంజ్ అవ్వడం వల్ల మీకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. దానిలో ఫస్ట్ మెయిన్ ఏంటంటే మీకు మనీ వేస్ట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మీరు ఆల్రెడీ ఒక 6 months కంప్లీట్ చేశారు, అంటే ఒక సెమిస్టర్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు మీరు యూనివర్సిటీ చేంజ్ అయితే ఒకవేళ ఇక్కడ మీరు చదివిన సబ్జెక్ట్స్ సేమ్ మీరు చేంజ్ అయ్యే యూనివర్సిటీలో లేకపోతే మీరు మళ్ళీ అగైన్ ఆ సెమిస్టర్ మళ్ళీ చదవాల్సి వస్తుంది. అంటే అగైన్ మీరు ఇంకో సెమ్ ఫీజు కట్టాల్సి వస్తుంది. అందుకే మీరు ఇండియాలో నుంచి వచ్చేటప్పుడే మీరు జాయిన్ అయ్యే యూనివర్సిటీస్లో సబ్జెక్ట్స్ ఏమున్నాయి, దాని సిలబస్ ఏంటి, అదంతా చూసుకొని రావాలి. ఒకవేళ మీరు వచ్చేసారు, ఇంకంతా అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, ఒకవేళ చేంజ్ అయితే అని ఆలోచిస్తే మీరు ఏ యూనివర్సిటీకి అది చేంజ్ అవుదాం అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీలో ఆ కోర్స్ సిలబస్ చెక్ చేసుకోండి. కొన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. అన్ని కాలేజెస్లో మీరు జాయిన్ అవుదాం కోర్సులో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని చూసుకోండి. ఆల్రెడీ మీరు ఒక సెమిస్టర్ కంప్లీట్ చేసిన సబ్జెక్ట్స్లో ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయా, మ్యాచ్ అవుతున్నాయా లేదో చూసుకోండి. మినిమమ్ 3 మ్యాచ్ అయినా కానీ మీకు చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఒక 3 సబ్జెక్ట్స్ మళ్ళీ మీరు అగైన్ ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు ఒక్క సబ్జెక్ట్ కూడా మ్యాచ్ అవ్వకుండా ఉంటే మీరు పూర్తిగా అగైన్ ఫుల్ సెమిస్టర్ మళ్ళీ చదవాల్సి వస్తే అయినా కానీ ఏం ప్రాబ్లం లేదు. ఏదో జస్ట్ టైం వేస్ట్ అవుద్ది 6 months, లేదా మనీ వేస్ట్ అవుద్ది. అంతేగాని మీ వీసాకి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఒక సెమిస్టర్ మీరు వీసా ఎక్స్టెన్షన్ తీసుకుంటారు. ఎలాగో మీరు యూనివర్సిటీ చేంజ్ అవుతున్నారు కాబట్టి మీరు మళ్ళీ దానికంటే ఎక్కువ ఫీజు యూనివర్సిటీకి ఖచ్చితంగా వెళ్ళరు. కొంచెం తక్కువ ఫీజు ఉన్న యూనివర్సిటీకి ఆ కాలేజ్కి వెళ్తారు కాబట్టి మీకు మనీ కూడా పెద్ద ప్రాబ్లం అవ్వదు. ఇండియాలో ఉన్నప్పుడు మనం పెద్ద పెద్ద యూనివర్సిటీస్ మనం ఎఫోర్డ్ చేయలేని యూనివర్సిటీస్ జాయిన్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. దానిలో మెయిన్గా కన్సల్టెన్సీ వాళ్ళు మీకు వీసా వస్తుంది అని చెప్పేసి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి, మీకు ఫాస్ట్గా వీసా వస్తుంది అని చెప్పేసి జాయిన్ చేస్తారు. ఒకవేళ మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడు కొలాటరల్ లోన్తో వస్తున్నట్టయితే పెద్ద పెద్ద యూనివర్సిటీస్ చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొలాటరల్ లోన్ ఉన్న వాళ్ళకి ఏ యూనివర్సిటీ ఏ చిన్న కాలేజీలో పెట్టుకున్నా కానీ మీకు వీసా వస్తుంది. కొంచెం లేట్ అయినా కానీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను చాలా మంది స్టూడెంట్స్ని చూశాను, వాళ్ళు డైరెక్ట్గా ఇండియా నుంచే కాలేజీకి వస్తారు, యూనివర్సిటీ కాకుండా. చాలా తక్కువ ఫీజు ఉంటుంది. యూనివర్సిటీతో పోల్చుకుంటే సగానికి సగం తక్కువ ఫీజు ఉంటుంది. ఒకవేళ ఈ యూనివర్సిటీస్ చేంజ్ అవ్వడం మీద కానీ ఇంకా ఏ యూనివర్సిటీస్ ఏ కాలేజెస్ పెట్టుకోవాలి అని మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ కామెంట్స్ సెక్షన్లో ఒక కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.